హాయ్ అండి, అందరికీ నమస్కారం. కుకింగ్ సెక్షన్ కంప్లీట్ అయింది. నాని డ్యూటీకి వెళ్ళారు. నెక్స్ట్ నేను మొన్న నైట్ కొన్ని కిరాణం తీసుకొచ్చాను, అది వీడియో చేశాను కదా. అయితే ఏరియల్ లిక్విడ్ ప్యాకెట్ తీసుకొచ్చాను. అంతకుముందు ఎప్పుడు నేను టిన్సే తీసుకొచ్చేదాన్ని. అయితే కిరాణం షాప్ అతను ఎప్పుడు టిన్స్ తీసుకుంటా కదా, ఆ టిన్స్ ఏం చేస్తున్నారంటే అంటే డస్ట్బిన్కి వేసేస్తాను, ఇంకా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు కదా అంటే, ఆ టిన్ కాస్ట్ 50 రూపీస్ 60 రూపీస్ పడుతుంది. అలా టిన్స్ కాకుండా ప్యాకెట్స్ తీసుకుంటే ఈ ప్యాకెట్ తీసుకెళ్ళి అందులో ఉన్న లిక్విడ్ని ఎంటీ బాటిల్లో పోసుకోవచ్చు అని చెప్పాడు. ఈ ఐడియా ఏదో బాగుందని సరే ఇంకెప్పటి నుంచి టిన్స్ అయితే వద్దు, ప్యాకెట్స్ ఇవ్వమని చెప్తే ప్యాకెటే ఇచ్చాడు. ఇంకా ప్యాకెట్ తీసుకొని ఎంటీ బాటిల్ ఉంది కదా, ఇంకా అందులో పోసాను. కరెక్ట్గా 1 లీటర్ బాటిలే కదా, ఇంకా ఎవ్రీ మంత్ అయితే నాకు 2 లీటర్స్ పడుతుంది. డైలీ వేస్తాను కదా బట్టలు. నెక్స్ట్ ఇంకా ఈ ఎంటీ బాటిల్ కొంచెం డస్ట్గా ఉంటే క్లాత్తో తుడిచాను. ఫస్ట్ క్లీన్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే అంత డస్ట్ ఏం లేదు, జస్ట్ లైట్గా అట్లా ఉంటే ఇంకా క్లాత్తో తుడిచాను. ఇంకా ప్యాకెట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇట్లా షేక్ చేసి ఆ లిక్విడ్ని వాషింగ్ మిషన్లో పోయొచ్చు అనేసి ఇంకా వచ్చానమాట. అంటే బట్టలు వాషింగ్ వేసుకున్నప్పుడు అది కూడా లిక్విడ్ లాగా ఉంటుంది కదా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఇందులో వాషింగ్ మిషన్లో లిక్విడ్ కంఫర్ట్ వేసే బాక్సెస్ ఉంటాయి కదా, దాంట్లో కొంచెం వాటర్ వచ్చినట్టు ఉంటే ఇంకా అవి షింక్లో పంపేసి ఈ ప్యాకెట్లో ఏరియల్ లిక్విడ్ని ఇంకా వాషింగ్ మిషన్ బాక్స్లో పోసాను. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ కంఫర్ట్ కూడా అంతకుముందు నేను బాటిల్సే తీసుకొచ్చేదాన్ని. అయితే ఇంకా ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి కంఫర్ట్ని కూడా నేను బాటిల్స్ తీసుకురావట్లేదు, ప్యాకెట్సే తీసుకొస్తున్నాను. ఒక 30 ప్యాకెట్స్ అలా తెచ్చుకుంటానమాట. అంటే మంత్కి సరిపోయేటట్టు ఒక 30 ప్యాకెట్స్ తెచ్చుకుంటాను. దీంట్లో ఒక ప్యాకెట్ 2 డేస్ వస్తుంది నాకు. కంఫర్ట్ అయితే వేసాను, ఇంకా ఏరియల్ లిక్విడ్ అయితే పడుతుంది. బట్టలు వాషింగ్ వేసేటప్పుడు ఏరియల్ లిక్విడ్ వేద్దామనేసి ఆగాను. నెక్స్ట్ రేపు టిఫిన్లోకి జొన్న ఇడ్లీ ప్రిపేర్ చేద్దామని ఒక బేషన్లోకి అయితే జొన్నలు తీసుకున్నాను, ఇంకో బేషన్లోనే మినపగుండ్లు తీసుకున్నాను. జొన్నల్లోనే కొంచెం మెంతులు కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ జొన్నలను అయితే వాష్ చేయాలి. బాగా జొన్నలు కడిగేటప్పుడు అంటే ఎవరైనా యూజ్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది, ఆ జొన్నలు కడిగేటప్పుడు బాగా నీళ్ళు అయితే బాగా మురికిగా ఉంటాయన్నమాట. ఒక 3-4 టైమ్స్ అయితే వాటర్తో క్లీన్ చేయాలి, అప్పుడే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, ఇంకా గ్రైండర్ యూజ్ చేయక ఒక 15 డేస్ అవుతుంది. ఇంకా గ్రైండర్కే వేద్దాము, మిక్సీకి అయితే ఎక్కువ టైం పడుతుంది. ప్లస్ ఏంటంటే, ఇలాంటి కొంచెం గట్టి ఐటమ్స్ మిక్సీలో వేస్తే త్వరగా మిక్సీ పాడవుతుంది అనేసి ఇంకా గ్రైండరే వేద్దామనేసి గ్రైండర్ని, అంటే గ్రైండర్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం కడుగుదామనేసి తీసాను. మళ్ళీ ఈవినింగ్ ఏం వర్క్ లేకుండా ఉంటుంది కదా, ఇప్పుడు ఎట్లా పనిలో పని అయిపోతుంది అనేసి గ్రైండర్నే ఇంకో తీసాను. మాదాం 2 స్టోన్ గ్రైండరు, ఇది బటర్ఫ్లై. అప్పుడు మీకు స్టార్టింగ్లో వీడియో కూడా చేశాను. బర్గండీ రెడ్ చాలా బాగా రన్ అవుతుందండి. నెక్స్ట్ ఏంటంటే, గ్రైండర్ని కొంచెం కాటన్ క్లాత్తో నీట్గా తుడిచాను. కొంచెం వాటర్ అప్లై చేశారండి క్లాత్కి, ఇంకా నీట్గా తుడిచేస్తున్నాను అనమాట. మా చిన్నేమో మమ్మీ ఏం చేస్తున్నావు ఇంట్లో అని కిచెన్లోకి వచ్చాడు. ఏం లేదమ్మా, కొంచెం గ్రైండర్ క్లీన్ చేసి ఇంకా ఈవినింగ్ ఇడ్లీ బ్యాటర్ పట్టాలి అనేసి అన్నానమాట. ఇంకా తనైతే వెళ్ళిపోయాడు. ఇంకా తను స్నానం చేయలేదు. స్నానం చేయమ్మా తొందరగా అంటే తులసమ్మకి నీళ్ళు పోయాలి. నా వర్క్ అయ్యేసరికి 11:30 12 అవుతుంది. ఫస్ట్ తను స్నానం చేస్తే తులసమ్మకి నీళ్ళు పోసి అగరత్తులు వెలిగిస్తాడనమాట. ఇక నేను స్నానం చేసుకున్న తర్వాత ఇంకా నేను అగరత్తులు నీళ్ళు పోసి నేను అగరత్తులు వెలిగిస్తాను. అట్లా ముందైతే మా చిన్ను పెట్టేస్తాడు. నాకు ఇంట్లో వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్ అయిన తర్వాత పూజ చేస్తానన్నమాట. అందుకనేసి ఇంకా నువ్వు తొందరగా స్నానం చేస్తే తులసమ్మ నీళ్ళు పోసి అగరత్తులు వెలిగించమ్మా అని చెప్తే, ఒక 10 మినిట్స్ ఆగు మమ్మీ అని చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళాడు. నెక్స్ట్ ఇక్కడ గ్రైండర్ని అయితే క్లాత్తో తుడిచాను. ఇంకా అవి కవర్స్ ఉన్నాయి కదా, అంటే గ్రైండర్ మీద మిక్సీ మీద కవర్స్ ఉన్నాయి కదా, అవి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. అప్పుడు ఆఫర్ ఏదో నడుస్తుందండి, నాకు సరిగ్గా ఐడియా లేదు. సరే గ్రైండర్ కవరు మిక్సీ కవరు రెండు సేమ్ ఉంటే బాగుంటాయి అనేసి తీసుకున్నాను. ఫ్లోరల్ డిజైన్ వచ్చింది, చాలా బాగుందన్నమాట. ఏదంటే స్కై బ్లూ కాకుండా డార్క్ బ్లూ కాకుండా మీడియంగా ఉంది కలరు, దాని మీద ఆరెంజ్ ఫ్లవర్స్ అనమాట. చూడగానే నాకు బాగా నచ్చేసి ఇదే ఆర్డర్ పెట్టమంటే మా నాన్న ఆర్డర్ చేశారు. నెక్స్ట్ ఇంకా గ్రైండర్ని అయితే తీసి షింక్లో వేసాను. జస్ట్ వాటర్తో క్లీన్ చేస్తే సరిపోతుంది, సోప్ ఏం అవసరం లేదు. ఇంకా ఇంట్లో వర్క్ అయితే అయిపోయింది. గిన్నెలన్నీ కూడా నెట్ బాస్కెట్లో వేసాను. టిఫిన్ కూడా చేశాను అనమాట. ఎండ అయితే బాగానే ఉంటుంది. ఇంకా కిచెన్లోనేమో ఇక వర్క్ చేసినప్పుడు కొంచెం హీట్గానే ఉంటుంది కదా, స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు మరీ హీట్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడు కుకింగ్ సెక్షన్ ఏం లేదు కదా, కొంచెం బెటరే అనిపించింది.
ఇంకా గ్రైండర్ అంతా క్లీన్ చేసి కౌంటర్ టాప్ మీద అయితే పెట్టేశాను. ఇంకేంటంటే ఆ స్టోన్స్ ఉంటాయి కదా లోపలి, ఆ స్టోన్స్ టబ్లో పెట్టాను అనమాట. ఫ్రిడ్జ్ పక్కన టబ్ ఉంటుంది, ఆ టబ్లో పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ మీకు చూపిస్తాను కదా గంగాజలం, ఇది కుంభమేళా నుండి మాకు కావాల్సిన వాళ్ళు తీసుకొచ్చారనమాట, మా దగ్గరి వాళ్ళు. ఇంకా తను ఇంకా వండర్ ఏందో తెలుసా, తను కుంభమేళాకి బండి మీద వెళ్ళాడు. మీరు నమ్ముతారో లేదో, నేనే షాక్ అయ్యాను. సింగిల్గా వెళ్ళాడనమాట. మా నాన్నని కూడా రమ్మన్నాడు, కానీ మా నాన్నకి ఇంకా తను కుదరదని చెప్పేశాడు. జొన్నల్ని గాలిద్దామనే లోపు మా చిన్నునేమో స్నానానికి వెళ్ళి మమ్మీ మమ్మీ అని పిలుస్తున్నాడు. ఏమైందో ఏమో అనుకొని వెళ్ళానమాట. తీరా గుర్తొచ్చింది, గంగాజలం వాటర్లో కలుపుతాను, స్నానం చేసేటప్పుడు పిలమని చెప్పానమాట. ఆ సంగతి మర్చిపోయానమాట. ఇంకా బాత్రూమ్ డోర్ కొట్టి పిలుస్తూ ఉన్నాడు. ఇంకా గంగాజలం అయితే స్నానం చేసే బకెట్ ఉంటుంది కదా, ఆ నీళ్ళలో పోసి వచ్చాను. నెక్స్ట్ ఇంకా నేను నిన్న తలస్నానం చేసేటప్పుడు గంగాజలాన్ని బకెట్ అంటే నీళ్ళ బకెట్లో వేసుకుందాం అనుకున్నాను, నేను కూడా మర్చిపోయాను అనమాట. అయితే నిన్న మా చిన్నుకి హెడ్ బాత్ చేయించాను కదా, ఇంకా ఈరోజేమో తల మించి ఇట్లా తలస్నానం చేయమ్మా, షాంపూ ఏం అవసరం లేదు, నెక్స్ట్ మగ్గుతో వాటర్ తీసుకొని తల మీద పోసుకో అని చెప్పానమాట. ఇంకా నెక్స్ట్ ఏమో వచ్చి ఇంకా జొన్నలను అయితే గాలిస్తున్నాను. నేను తీసుకున్న జొన్నలేమో తెల్ల జొన్నలు. మామూలుగా షుగర్ పేషెంట్స్ అయితే పచ్చజొన్నలు యూజ్ చేస్తారు. పచ్చజొన్నలు ఏంటంటే బాగా కొంచెం చేదుగా ఒగరొగరుగా ఉంటాయి. షుగర్ పేషెంట్స్కి అవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇంకా నార్మల్ వాళ్ళైతే ఎక్కువగా తెల్ల జొన్నలనే యూజ్ చేస్తారు. ఇంకా నేను తెల్ల జొన్నలనే తీసుకున్నాను, 2 కేజీలు తీసుకున్నాను. అయితే ఎప్పుడు జొన్నలు తీసుకున్నా కూడా ఫస్ట్ కడిగేసి క్లాత్ మీద ఆరబెట్టేస్తాను. ఇంకా ఏముందిలే, ఇంకా అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు అనేసి ఈసారి అయితే ఏమి ఇట్లా క్లీన్ చేయకుండానే తేగానే క్యాన్లో పోసి స్టోర్ చేశాను. నెక్స్ట్ ఇంక ఈరోజేమో రేపు అంటే జొన్న ఇడ్లీ ప్రిపేర్ చేయాలి కదా, ఇంకా సరే గాలించేసి నానబెడితే ఇంకా ఈవినింగ్ అయితే వెంటనే గ్రైండర్కి వేసుకోవచ్చు అనేసి గాలిస్తున్నాను అనమాట. జొన్నలను అయితే గాలించాను, మీకు చూపిస్తాను. అడుగున కొన్ని రాళ్ళు వచ్చాయన్నమాట. ఇంక ఈ గంగాజలం ఉంది కదా, నేను తలస్నానం చేసేటప్పుడు ఇంకా స్నానం చేసే బకెట్లో వేసుకొని స్నానం చేద్దామని మీకు అదే చూపిస్తాను అనమాట. కొద్దిగానే తీసుకొచ్చాడు, తను ట్రావెలింగ్ బ్యాగ్లో పెట్టుకున్నాను అనమాట. ఆ గంగాజలం కొంచెం లీకేజ్ అయ్యి వాటర్ పోయినాయి. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, ఒక పెద్ద రాయి, ఒక చిన్న రాయి, కొంచెం అడుగున ఇసుకగా ఉంది. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో, సౌండ్ కూడా ఇట్లా రాయి ఇట్లా కొడితే సౌండ్ వచ్చిందనమాట. అందుకనే జొన్నలు కానీ సజ్జలు కానీ రాగులు కానీ ఇంకా కంపల్సరీ గాలించుకోవాలి. ఇక గాలించిన తర్వాత నెక్స్ట్ ప్యూరిఫై వాటర్ ఉంటుంది కదా, ప్యూరిఫై వాటర్ పెట్టి ఒకసారి కడిగేసి అనమాట. కడిగేసి వాటర్ పంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టేసి పక్కన పెట్టాను. ఇంక ఇవేమో కొంచెం జొన్నల్లో ఇట్లా మంచి జొన్నలు కాకుండా కొంచెం పిచ్చి పిచ్చి జొన్నలు ఉంటాయి కదా, వేస్టేజీ, ఆ వేస్టేజ్ని అయితే నెట్లో ఇట్లా ఫిల్టర్ చేశాను. ఇంకా అవి డస్ట్బిన్లో పెట్టేసి వచ్చాను అనమాట. ఇంకా వర్క్ అంతా అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చాను. ఇప్పుడు దేవునికి అయితే దీపం పెట్టాలి. ఇక్కడ ఏంటంటే పూజ ఆయిల్ దీపం పెడదామని పూజ గదిలోకి వెళ్ళేసరికి పూజ ఆయిల్ లేదు, నేను మర్చిపోయాను అనమాట. అంతకుముందు లీటర్ బాటిల్ తీసుకొచ్చి పూజ గదిలోనే పెట్టాను. ఇంకా అది ఓపెన్ చేశాను అనమాట. అదే మీకు చూపిస్తున్నాను. లీటర్ బాటిల్ తెచ్చుకున్నాను. ఇంకా నెక్స్ట్ దీపం అయితే పెట్టాలి. మా చిన్ను స్నానం చేసి ఇంకా తను టీవీ చూస్తున్నాడు. నేను ఇక దీపం పెట్టేసి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఏకమకి రుద్రాక్ష కుంభమేళా నుంచి తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ గంగాజలం ఒకటి, ఏకముఖి రుద్రాక్ష ఒకటి కుంభమేళా నుంచి ప్రసాదం తీసుకొచ్చారు. ఇంకా రోజు మర్చిపోతున్నాను. ఇక సరే ఈరోజు పూజ చేశాను కదా, ఇంకా ప్రసాదం తినేస్తే ఇప్పుడే పని అయిపోతుంది, మళ్ళీ తర్వాత గుర్తుండదు అనేసి ఇంకా నేను పూజ చేసిన తర్వాత నేను కొంచెం తిని మా చిన్న నోట్లో కూడా వేశాను. మా చిన్న ఏంటి మమ్మీ స్వీట్ బాల్స్ అంటే, ఇంకా కుంభమేళా నుంచి ప్రసాదం వచ్చింది, నేను రోజు పెడదాం అనుకుంటాను కానీ గుర్తుండట్లేదు అనేసి ఇప్పుడు ఎట్లాగో పూజ చేశాను కదా, ఇంకా ఇద్దరం కలిసి తిందాము. మా నాన్న తెచ్చిన తెల్లారే పూజ చేసేటప్పుడు పూజా మందిరంలో తీసుకొని తిన్నాడనమాట. నా వీడియోస్ నచ్చితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పూజ చేసి వచ్చిన తర్వాత టీవీ ఆన్ చేసి నేను మా చిన్న ఇద్దరం కలిసి టీవీ చూసాము. కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటే ఆ ప్రోగ్రామ్స్ చూసామన్నమాట. ఇంకా లంచ్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ మా చిన్న 3:30 అయింది. మమ్మీ కొంచెం కూల్గా తినాలనిపిస్తుంది అంటే ఐస్ క్రీమ్ ఇచ్చాను. మా చిన్న తిన్న తర్వాత ఇక నేను కూడా ఒక ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నాను. అయితే
ఫ్రిడ్జ్ బాగా డీఫ్రాస్ట్ అయింది. ఇంకా బటన్ ప్రెస్ చేసి వచ్చానమాట. మళ్ళీ ఐస్ క్రీమ్ అందులో ఉంటే మెల్ట్ అవుతుంది కదా, లిక్విడ్ లాగా అయిపోతుంది. అందుకని తీసుకొని తిన్నాను. నేను కూడా తిన్న తర్వాత కొంచెం కిచెన్లోకి వచ్చి సామాన్లు అవి కొంచెం గజిబిజిగా ఉంటే నీట్గా సర్దేశాను. ఇంకా తర్వాత ఇక పప్పును మినపప్పును జొన్నను ఒకసారి కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెట్టేసి పక్కన పెట్టాను. కొద్దిగా అటుకులను అయితే నానబెట్టాను. ఒక గుప్పెడంత అటుకుల్ని నానబెట్టాను ఇడ్లీ బ్యాటర్లోకి మిక్స్ చేయడానికి. ఇంకా గ్రైండర్ కూడా మార్నింగే క్లీన్ చేశాను కదా. ఇంక ఈ పప్పును జొన్నల్ని ఇంకా గ్రైండర్లో వేసాను. వేసి సరే కొంచెం బాల్కనీ బయట ఊడ్చేసి వద్దామని బయటకు వెళ్ళాను అనమాట. మా చిన్నునేమో బయట బాల్కనీలో అటు ఇటు వాకింగ్ చేస్తున్నాడు. వాకింగ్ చేస్తుంటే ఏదో ఇట్లా కదిలినట్టు అనిపించింది. మమ్మీ ఏదో ఇట్లా పామేమో మమ్మీ చూద్దురా అన్నాడు. అనేసరికి నేను భయపడిపోయాను. వెళ్ళి చూస్తే అది తొండ. అయితే అసలు పాము అనేసరికి ఇక నాకు మామూలు భయం లేదు. ఇంకా అక్కడ డ్రాయింగ్ స్టాండు, షూ ర్యాక్ అవన్నీ ఉన్నాయి కదా, దేని కింద పోయిందేమో అని ఇంకా నాకు టెన్షన్తో అటు ఇటు చూస్తుంది అనమాట. ఇక తీరా అదే బయటకు వచ్చింది. తీరా చూస్తే అది డాడీ ఇదే నా చూసింది అంటే, అవును మమ్మీ ఇదే అంటే, ఇది పాము కాదమ్మా తొండ అని చెప్పాను. అయితే అది పాము అనుకొని రన్ చేశాడనమాట. ఆ రన్నింగ్ రేస్ పెట్టేసరికి అప్పుడు ఏంటంటే చెప్పు ఇట్లా మెలకబడి చెప్పు తెగిపోయింది. భయంతో పరిగెత్తేసరికి ఇంకా స్లిప్పర్స్ వేసుకుని వాకింగ్ చేస్తున్నాడు కూడా, అట్లా చెప్పు మెలకబడి బెల్ట్ తెగిపోయింది. అసలు కొంచెం అయితే కింద పడేవాడే. నాకైతే మస్తు భయం వేసింది. ఏం డాడీ అలా రన్ చేసామంటే, భయం వేసింది మమ్మీ అందుకే రన్ చేశాను చెప్పాడనమాట. ఇంకా పప్పు గ్రైండ్ అయిన తర్వాత ఇక బేషన్లోకి అయితే ఎత్తి పెట్టేశాను. ఒకటేమో ఫ్రిడ్జ్లో పెట్టాను, ఇంకోటేమో రేపు జొన్న ఇడ్లీలు ప్రిపేర్ చేయాలిగా ఇంకొకటి బయటే పెట్టాను అనమాట. ఇక మా నాని వచ్చాడు. నాది గ్రైండర్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత అవన్నీ నెట్ బాస్కెట్లో వేసి ఇంకా కిచెన్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా డిన్నర్ ఏం ప్రిపేర్ చేయలేదు. ఈలోపు మా నాని వచ్చాడు. తినడానికి ఏమైనా ఉన్నాయంటే నిన్ను అడిగాడు అనమాట. రామఫలం ఉంది కదా, ఇంకా అది రేపు తిందులే అంటే, సరే అది కొంచెం ఒలిచిపెట్టంటే ఒలిచిపెడుతున్నాను. వాళ్ళు ఏది కూడా ఒలుచుకొని తినరనమాట. దానిమ్మ అయినా ఇట్లా ద్రాక్ష అయినా గింజలు ఉంటాయి కదా లోపల, తినే అంత ఓపిక లేక ఇంకా మాకు వద్దనేసి అంటారు. ఇంకా నేనే పక్క నుండి ఒలిచిస్తే ఇంకా తింటారనమాట. ఇక సరే నేనే ఇంకా పీల్ చేసి ఇంకా మా చిన్నుకనే మా నాన్నకి ఇద్దరికి కూడా తినిపించాను. మా నాన్నకి ఏం తినిపించలేదు. ఇట్లా ఒలిచి చేతిలో పెడితే తనే తిన్నాడు. మా చిన్నునేమో నాకొద్దు మమ్మీ అని అంటాడు. అంటే తనకి సరిగ్గా తినడం రాదనమాట. ఇంకా తినడం రాక వద్దు అంటాడు. ఇంకా మళ్ళీ మా నాన్న అన్నాడుగా, తినమ్మా మంచిది పెద్దమ్మ పంపించింది తిన అంటే ఇంకా నోట్లో పెడితే తిన్నాడు. పాపం తినడం రాక నోట్లో పెట్టగానే ఇంకా ఊసేస్తుండనమాట. లోపల గింజలు ఉంటాయి కదా, తినడం రాక ఊసేస్తున్నాడు. కొంచెం చప్పరి ఇచ్చి నమిలి తర్వాత గింజలు ఉయ్యాలమ్మా అని చెప్పాను. తర్వాత మళ్ళీ అట్లే చేశాడులేండి. నేను కూడా తిన్నాను అనమాట. ఆ గింత ఫ్రూట్నే మేము ముగ్గురం తిన్నాము. నిన్న పెద్ద ఫ్రూట్ని నేను మా చిన్ను తిన్నాం అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా అయింది. ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి. అయితే ఆఫ్టర్నూన్ కాదులేండి, డ్యూటీ దిగి వచ్చే టైంకి కాల్ చేశాడు అనమాట. నైట్ డిన్నర్ స్పెషల్ ఏంటి అంటే చెప్తే ఏది చేయమంటే అదే చేస్తా అని చెప్పాను. రాగి సంకటను ఎగ్ సూప్ చేస్తావా అంటే సరే అన్నాను. అయితే ఎగ్స్ తీసుకురాలేదు. సరే మరి నేను వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి ఎగ్స్ తీసుకొద్దామని చెప్పాడు. ఇంకా ఈలోపు ఏంటంటే రేషన్ బియ్యం అయితే కడిగేసాను. కొద్దిగా ఒక గుప్పెడంత రేషన్ బియ్యం యాడ్ చేస్తే రాగి సంకట్లో టేస్ట్ బాగుంటుందన్నమాట. సన్న బియ్యం కన్నా రేషన్ బియ్యం యాడ్ చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక రేషన్ బియ్యం అయితే కడిగి పెట్టేశాను. ఇక మా నాన్న వచ్చిన తర్వాత జనరల్ స్టోర్కి వెళ్ళి ఎగ్స్ అని కొంచెం కిరాణా సామాన్లు అయితే తీసుకొచ్చాను. మా చిన్న స్నాక్స్ అని అన్నీ తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ గ్రైండర్ క్లీన్ చేసాను చెప్పాను కదా. ఇక డ్రై అయిన తర్వాత స్టాండ్కి పెట్టేస్తే కవర్ వేస్తే మళ్ళీ మనం యూజ్ చేసుకున్నప్పుడు యూజ్ చేయొచ్చు. ఇక నీళ్ళు గారిపోతాయని కొంచెం అట్లా పక్కకు ఒరిగి పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ నైట్ డిన్నర్లోకి అయితే ఇక రాగి సంగటి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. రైస్ని ఒక 1 అవర్ నానబెట్టిన తర్వాత ఇంకా స్టవ్ మీద పెట్టాను. ఇక రాగి పిండిని అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొంచెం లిక్విడ్ అంటే థిక్గా లిక్విడ్ లాగా చేశాను. నెక్స్ట్ ఒక స్టవ్ అయిపోతేనే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఇంకా రాగి సంకటి కూడా ప్రిపేర్ అయింది. ఇంకా లాస్ట్లో అంటే ఎండింగ్ వచ్చే టైంలో సాల్ట్ నెయ్యి వేసి ఇంకా మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను అనమాట. అడుగు అయితే అసలు ఏమంటలేదండి, ఎంత బాగా వచ్చిందో. రాగి సంకటి అండ్ ఎగ్ కర్రీ 2 కూడా కుక్ అయినాయి. ప్లేట్లో అయితే పెట్టేశాను. ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ చేయాలి. ఈరోజు మీరు డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి.